హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. మరి ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా నేను సిద్ధంగా ఉన్నానండి 2 చక్కటి వంటల్ని మీకు పరిచయం చేయడానికి. మరి అంతకంటే ముందు మీరు కూడా ఈ షోకి వచ్చి పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన రెసిపీస్ ని మా ప్రేక్షకులతో పంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. వెంటనే కాల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా సొంతం చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి షోని స్టార్ట్ చేసేద్దామా? నమస్కారం కవిత గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. సో కవిత గారు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కరీంనగర్ నుంచి వచ్చినాం. ఓకే, అంటే ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి కరీంనగర్ నుంచి వచ్చారు. సూపర్ అండి. ఓకే అండి, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీకి అందరికి హాయ్ చెప్పండి. మీ ఫ్యామిలీకి హాయ్ చెప్పాలా? ఓకే, సో కవిత గారి ఫ్యామిలీ అందరికి హాయ్. ఓకే, అంటే ఎలా ఈ ప్రోగ్రామ్ గురించి తెలిసి పార్టిసిపేట్ చేయడానికి, అంటే ఎంత టైం నుంచి ట్రై చేస్తున్నారు ఇక్కడికి రావడానికి? 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఓకే, అంటే చెప్తారు నాకు, కానీ నాకే వీలు కాక నేను రావట్లేదు. వీలవ్వలేదు. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు షోకి వచ్చారు అని అంటే మీకు తెలిసిన ఏదైనా ప్రత్యేకమైన వంటని పరిచయం చేయాలి అని. సో మరి ఈ రోజు ఏం స్పెషల్ అనుకుంటున్నారు మా ప్రేక్షకులందరికీ పరిచయం చేయాలి? ఇది మా అమ్మమ్మ వాళ్ళు నేర్పిన వంట అన్నట్టు. ఓకే, మీ అమ్మమ్మ గారు వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. చిన్న ఉన్నప్పుడు. ఓకే ఓకే. సో మీకు తెలిసిన వంటకాలని ఈ రోజు మా ప్రేక్షకులతో పరిచయం చేయడానికి ఇంత దూరం వచ్చారు, కరీంనగర్ నుంచి వచ్చారు. ఓకే, సో మామూలుగా ఏం చేస్తూ ఉంటారండి అక్కడ? నేను ప్రతిమల సిస్టర్ హాస్పిటల్లో నర్స్ గా ఉన్నారు. ఓకే, ఫ్యామిలీ మిగతా వాళ్ళు విలేజ్ లో ఉంటారు. ఓకే, సో మరి మీ అమ్మమ్మ నేర్పించిన రెసిపీ అంటున్నారు, అది ఈ రోజు మీరు చేసి చూపించబోతున్నారు కదా. ఓకే, మరి ఏంటి ఆ రెసిపీ పేరేంటి? బొబ్బర్లు టమాటా కర్రీ. ఓకే, బొబ్బర్లు టొమాటో కర్రీ. అది వెనకట వాళ్ళు చేసుకునే వాళ్ళట, ఊర్లో పండుతాయి కదా, దాంతో ఇట్లా చేసే వాళ్ళట. ఓకే, మరి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? చూసేద్దాం మేడం. ఓకే, ఉడికించిన బొబ్బర్లు, టమాటా ముక్కలు, పోపు దినుసులు, ఉల్లిపాయలు, కళ్యామాకు, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, సాల్ట్. సో ఏం చేయాలంటారు కవిత గారు? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కరికి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. ఓకే, నూనె వేడెక్కింది కదా, పోపు దినుసులు, ఉల్లిపాయలు వేస్తున్నా. అది పోపు దినుసులు వేడైనాక ఉల్లిపాయలు వేయాలి. ఓకే, కళ్యామాకు, సాల్ట్ వేస్తున్నాం. ఇది వేడెక్కిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బొబ్బర్లు వేసుకోవాలి, అవి వేడే. ఓకే, సో ఈ బొబ్బర్లని మీరు ముందుగానే ఉడికించారా, నానబెట్ట ఏం చేశారండి? ఇప్పుడైతే నేను ఉడకబెట్టి తీసుకొచ్చిన, కానీ నానబెట్టుకుని నైట్ నానబెట్టుకుని తెల్లారి చేసుకుంటే ఇంకా బాగుంటది. ఓకే, నానబెట్టుకుంటే కనుక ఉడికించాల్సిన పని ఉండదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. ఓకే, ఇవి ఉడకబెట్టినాయి కాబట్టి ఏం కాదు, డైరెక్ట్ టమాటా ముక్కలకి వేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఓకే, సో అయితే బొబ్బర్లని 2 రకాలుగా తీసుకోవచ్చండి. ముందర ఏంటంటే ఒకవేళ ఓవర్ నైట్ కనుక వాటిని నానబెట్టుకుంటే కనుక డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు, లేదు అంటే కనుక కొంచెం సేపు నానిన తర్వాత వెంటనే మనం నీళ్ళలో ఉడకబెట్టుకుంటే కూడా వాటిని కుక్ చేసుకుంటే బాగానే ఉంటుంది. అంటే కొంచెం పచ్చి పచ్చిగా ఏమి ఉండకుండా బాగానే మెత్తగా అయిపోతాయి.
అవి ఉడకబెట్టినప్పుడు కొంచెం ఏమైనా ఉప్పు వేసారా లేకపోతే మామూలుగా ఉడకబెట్టారా? ఓకే. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టమాటా ముక్కలు తొందర ఏవి ఉడుకుతాయి తొందర. ఓకే. సో ఇందాక మనం ఉల్లిపాయలు వేసినప్పుడు కూడా కొంచెం లైట్ కాబట్టి ఇప్పుడు లైట్ వేసుకోవాలి. ఓకే. మళ్ళీ టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చపాతీకైనా లేకుంటే దేనికైనా బాగుంటది అది. ఓకే. ఆ రైస్ కైనా. ఓకే. సో ఈ మధ్య చాలా మంది ఇలాంటివి తినడమే మానేస్తున్నారు కదా. కానీ ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ అంటే రాజ్మా అని లేకపోతే ఈ బొబ్బర్లు ఇవన్నీ కూడా మళ్ళీ మనం మన డైలీ ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. కరెక్ట్. ఉల్వల చారా అని ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నారు. మళ్ళీ పాతకాలం రెసిపీస్ అన్ని వస్తున్నాయండి, మళ్ళీ మెల్లగా స్టార్ట్ చేస్తున్నారు జనం కూడా అలాంటివి తినడం అలవాటు చేసుకోవడము, నేర్చుకోవడము, తయారు చేయడం ఇవన్నీ కూడా మెల్లగా వస్తున్నాయి. ఒక స్పూన్ అంతా కారం వేసుకోవాలి. మీరు తినే అంటే ఎవరికి ఎట్లా ఉంటుందో అట్లా వేసుకో, టేస్ట్ బట్టి. నేనైతే స్పూన్ వేస్తున్నా. ధనాల పొడి వేసుకోవచ్చు ఇక్కడంతా. రెడీ అయిపోయిందండి. ఓకే. సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం. ఓకే. బొబ్బర్లు టమాటా కర్రీ రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి. ఎంతో హెల్దీగా ఉండే బొబ్బర్లు టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బొబ్బర్లు టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కరివేపాకు. బొబ్బర్లు టొమాటో కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె పోసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి ఉడికించిన బొబ్బర్లు కూడా వేసి ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి తగినంత కారం కూడా వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో ధనియాల పొడి వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బొబ్బర్లు టొమాటో కర్రీ రెడీ. బొబ్బర్లు టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. బొబ్బర్లు కూడా చక్కగా ఉడికిపోయి చాలా చక్కటి టేస్ట్ వచ్చిందండి. ఇంకా పైన మసాలాస్ అనగానే మనం ఎక్కువగా హెవీ మసాలాస్ కాకుండా లైట్ గా ధనియాల పొడి, కారమే వేసుకున్నాం కాబట్టి చాలా చక్కటి టేస్ట్ అంటూ ఉంది. అందులోనూ తగినంత ఉప్పు వేసుకున్నాం కాబట్టి చక్కటి టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ కూడా అయింది. సో సింపుల్ గా అయిపోవాలి, హెల్దీగా కావాలి అనుకుంటే కనుక ఇలాంటివి ట్రై చేయొచ్చండి. ఎందుకంటే ఈ మధ్య చాలా వరకు హెల్త్ కాన్షియస్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇలాంటివి తినడం స్టార్ట్ చేస్తున్నారు. నార్త్ లో అయితే కనుక మనకి గ్రేవీ కర్రీస్ లా కూడా చేస్తున్నారు. ఇదేంటంటే మనకి సింపుల్ గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకోవాలి అనుకుంటే కనుక, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో తొందరగా అయిపోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంది, అలాగే ఎంతో హెల్దీ కూడా కాబట్టి తప్పకుండా ఈ డిష్ ఇంట్లో మీరు ట్రై చేయండి. సో కవిత గారు, బొబ్బర్లు టొమాటో కర్రీ అయితే చాలా బాగుందండి. మరి నెక్స్ట్ రెసిపీ ఏం చేయబోతున్నారు? బొబ్బర్లు బీరకాయ కర్రీ. ఓకే. బొబ్బర్లే మళ్ళీ బీరకాయతో కాంబినేషన్ చేస్తారు. ఓకే. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? ఉడికించిన బొబ్బర్లు, బీరకాయ ముక్కలు, కారం తగినంత, పసుపు, కొత్తిమీర, కళ్యామాకు, ధనియాల పొడి, పోపు దినుసులు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్.
బొబ్బర్లు బీరకాయ కూరకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో కవిత గారు, దీనికి కూడా మరి బొబ్బర్లు మీరు ముందరగానే ఉడికించి పెట్టుకున్నారా? ఓకే, సో నెక్స్ట్ ఏంటండి ప్రొసీజర్? ఫస్ట్ స్టవ్ వెలిగించిన ప్యాన్ పెట్టుకోండి. ఓకే, ప్యాన్ వేడైన తర్వాత 2 స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఇట్లా కూడా చేసుకోవచ్చు, కలిపి పెట్టుకుంటారు. ఇట్లా అట్లా కూడా చెప్పిండు, అట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా, ఇప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయకుండా అట్లా కూడా కలిపి పెట్టుకోవచ్చు అన్నట్టు. అంటే ఎలాగా? అంటే ముక్కలు ఇట్లా కడిగేసి దానిపైన వేసి ఆవిరి పైన ఉడకబెట్టుకోవచ్చు. తొందర ఆడవేది. చాలా మంది జాబ్ ఖాళీలో వెళ్ళేటోళ్ళు అది వర్క్ చేసుకుంటా ఉంటే ఇది తొందర అయిపోతుంది. ఓకే ఓకే, సో ఆయిల్ ని అవాయిడ్ చేయాలి అని అనుకుంటే గనుక మొత్తం నీటిలోనే వాటిని ఆవిరి మీద పెట్టుకోవచ్చు అంట. ఆయిల్ తక్కువ పడుతుంది అన్నట్టు, 1 స్పూన్ ఆయిల్ పడుతుంది. ఓకే, ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, ఉల్లిపాయలు వేసి ఓకే, ఉల్లిపాయలు అన్న తర్వాత అల్లం ఉల్లిపాయలు వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. ఓకే, చిటికన్నంతా ఫస్ట్ వేస్తాం. బీరకాయ ముక్కలు ఓకే. ఇవి మామూలుగా ఫ్రెష్ గా తరిగిన ముక్కలు, వీటిని మనం ఏమి డైరెక్ట్ డైరెక్ట్ కొంచెం లేతగా ఉండే ముక్కలు తీసుకుంటే కనుక వెంటనే అయిపోతాయి కదా, ఎక్కువ టైం కూడా పట్టదు మనకి బీరకాయలు. ఇది చాలా మంది జాబ్కి వెళ్ళటం ఆడవీడిలో ఉన్న వాళ్ళకి తొందర చపాతీలకైనా రైస్కైనా బాగుంటుంది అన్నట్టు. మీరు హాస్పిటల్లో నర్స్గా అన్నారు కదా, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేటా? ప్రైవేట్ చేస్తే గవర్నమెంట్ చేస్తా, రెండింటికి చేస్తారు. ఓకే, అంటే ఎట్లాగా? అంటే ఇప్పుడు ప్రైవేట్లో వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళు వస్తారు అన్నట్టు, ఆక్సిజన్ అని వాళ్ళు ఉంటారు అన్నట్టు, వాళ్ళను మళ్ళీ సివిల్ హాస్పిటల్ క్యాంప్లకు తీసుకెళ్ళాలి. ఓకే, వాళ్ళు సివిల్ హాస్పిటల్లో ట్రైనింగ్ చేస్తారు అన్నట్టు ఫస్ట్. అట్లా అయితేనే వాళ్ళకు మళ్ళీ వేరే ఎక్కడ ఎగ్జామ్ రాయడానికి అలా ఉంటుంది అన్నట్టు, నేర్చుకోవడానికి వాళ్ళు కూడా ట్రైనింగ్ కోసం. ఓకే, అంటే ఇప్పుడు మీరు నర్స్ గా ఉండాలంటే దానికి కోర్స్ చేస్తారు? కోర్స్ చేస్తాం. ఓకే, ఎంత కాలం ఉంటుంది? 2 years. ఓకే, ఎప్పుడు చేస్తారు ఇది? 2006లో చేస్తాం. 2006. అప్పటి నుంచి దాని తర్వాత నుంచి మీరు కంటిన్యూ చేస్తున్నారు? తర్వాత ఇక్కడ చేసిన మియాపూర్లో శిల్ప నర్సింగ్ హోమ్లో చేసిన ఫస్ట్. ఓకే, కొంచెం ముక్కలు ఉడికినాయి మేడం. ఉడికిన తర్వాత కల్జమ్మకి వేసి బొబ్బర్లు వేసుకోండి. అవి ఉడికినాయి కదా, ఇవి వేసుకోవాలి. ఓకే, ఇవి తొందరగా ఉడకబెట్టినాం కాబట్టి ఏం లేట్ ఏం పట్టదు, తొందరగా అయిపోతుంది. ఓకే, టమాటా ముక్కలు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. వాళ్ళు కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఓకే,
ఇక్కడంతా కారం. దీనిలో కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది, కొంచెం లైట్గానే ఉండాలి. కొంచెం లైట్గా వాటర్ పోసుకోవచ్చు గ్రేవీ కోసం. అది ఒక 10 minutes మూత పెట్టుకోవాలి. సో ఇప్పుడు బీరకాయ ముక్కలు ఇంకొంచెం మెత్తపడాలంటే కనుక కొంచెంసేపు మూత పెట్టుకొని ఉంచాలండి. సో అంతవరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం. ఓకే, ఇందాక మనం పైనుంచి పోసిన నీళ్ల వలన ఇంకొంచెం తొందరగా ఉడికింది. ఇంకా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కదా. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి పైన. కూర రెడీ అయిపోయింది, బౌల్లోకి తీసుకుంటాం. సర్వ్ చేసుకుంటాం. కొత్తిమీర వేసుకోండి. బీరకాయ బొబ్బర్ల కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓకే, బీరకాయ బొబ్బర్ల కర్రీ రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బొబ్బర్లు బీరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు, బీరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి. బొబ్బర్లు బీరకాయ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నూనె వేసి పోపు దినుసులు వేసి ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, బీరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత అందులో కరివేపాకు, ఉడికించిన బొబ్బర్లు, ఉప్పు, కారం వేసి కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొబ్బర్లు బీరకాయ కర్రీ రెడీ. బీరకాయ బొబ్బర్ల కర్రీకి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా బాగుందండి. మనకి బీరకాయ ముక్కలు కూడా చక్కగా మెత్తగా అయ్యి పంటికి తగులుతున్నాయి. అలాగే బొబ్బర్లు కూడా మనకి చాలా చక్కగా తెలుస్తున్నాయి. అయితే ఇవాళ 2 రెసిపీస్ కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ బొబ్బర్లు అయినా కూడా రెండిటికి చాలా డిఫరెంట్ టేస్ట్ గా ఉన్నాయండి. అంటే అందులో ఆల్మోస్ట్ మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఒకటే, కాకపోతే ఏంటంటే ఒట్టి టొమాటోస్ తో చేసినప్పుడు ఒకలాంటి ఫ్లేవర్ వచ్చింది, అలాగే బీరకాయతో వేసిన తర్వాత ఇంకొకలాంటి ఫ్లేవర్ వచ్చింది. సో అలా మనకి వెరైటీ కావాలి టేస్ట్ లో అని అనుకుంటే కనుక ఇలా డిఫరెంట్ వెజిటేబుల్స్ తో కూడా ట్రై చేయొచ్చండి. సో హెల్దీగా ఒంటికి చలవ అంటారు కదా ఇలాంటి నీరున్న వెజిటేబుల్స్. సో బీరకాయతో పాటు ఇలా ట్రై చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. డెఫినెట్ గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈజీగా ఉడికిపోతుంది, తొందరగా అయిపోయే రెసిపీ కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయండి. సో కవిత గారు, ఈ రోజు 2 రెసిపీస్ కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ బొబ్బర్లనే తీసుకున్నారు హెల్దీగా ఉండడం కోసం. 2 కాంబినేషన్స్ లో చెప్పారు. టొమాటోస్ తోటి చూపించారు, అలాగే బీరకాయతో కూడా చూపించారు. రెండిటికి 2 చాలా బాగున్నాయండి. డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. అంటే రోటీలో కూడా రైస్ లో కూడా ఎలా అయినా కూడా తీసుకోవచ్చు అని చెప్పారు కదా, చాలా బాగున్నాయండి. ఈ రోజు మా షోకి వచ్చి మా ప్రేక్షకులందరికీ చక్కటి రెసిపీస్ ని పరిచయం చేసినందుకు మా షో తరఫున మీకు ఒక గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ.
ఎలా అనిపిస్తుంది కవిత గారు? అక్కడి నుంచి అంటే ఆల్మోస్ట్ 1 year నుంచి ట్రై చేస్తున్నారు ఇక్కడికి రావడానికి, ఈ రోజు రావడం కుదిరింది. వచ్చి మీకు తెలిసిన రెసిపీస్ ని మా ప్రేక్షకులతో పంచుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బై.